హాయ్ హలో దిస్ ఇస్ తన్వి సురేష్ ఫ్రమ్ కేఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రేజ్ ఎలా ఉందో మీకు తెలుసు. సిటీ నుంచి పల్లెటూరుల దాకా వెళ్ళిపోయింది. అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది. కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఒక ప్రాపర్ వేలో వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అంతేగాని మనకేం తెలియకుండా మనకి మనోళ్ళు ఎవరైనా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో మావాడు ఉన్నాడులే మనం వెళ్తే మనకు వచ్చేస్తుందిలే అనుకోవద్దు. వాడికి 100 రీజన్స్ ఉంటాయి అక్కడ. సో అట్లా కాకుండా మీ టాలెంట్, మీ అదృష్టం మీరు ప్రాపర్ వేలో ట్రై చేసుకుంటే తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి. కానీ కరెక్ట్ ప్రాసెస్లో కరెక్ట్ వేలో రావాలి. అంతేగాని మనం హైదరాబాద్ వెళ్ళిపోతే ఫిలిం నగర్లో తిరిగితే మనకు అవకాశాలు వస్తాయి అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. యాక్చువల్గా నిన్న నేను కోకాపేట వెళ్ళాను. సమ్ నా సినిమా పని మీద వెళ్ళి రిటర్న్‌లో వచ్చేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆగా. నా ఫ్రెండ్‌ని మీట్ అవ్వటానికి. సో, అక్కడ టీ తాగుతున్న టైంలో ఎవరో ఒక అబ్బాయి వచ్చి బ్యాగ్ ఏసుకొని లోపలికి ఎళ్ళనిస్తారా అంటే, లోపలికి ఎలా ఎళ్ళనిస్తారయ్యా నిన్ను? ఎవరు నువ్వు అని అడిగితే, నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను ఎంఎస్సీ చేశానన్నా. ఫార్మసీలో జాబ్ చేస్తున్నానక్కడ. ఇక్కడ నా ఫ్రెండ్స్ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు. కానీ దూరంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినా ట్రై చేయడానికి నాకు జాబ్ ఉంది. వీలు కాదు. సో, 10 రోజులు లీవ్ పెట్టి వచ్చాను. ఇక ట్రై చేసుకుందామని జూనియర్ కార్డ్ తీసుకుంటే, జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ తీసుకుంటే ఏదైనా అవకాశం వస్తే, ఇట్లా మెల్లిమెల్లిగా మనం దీంట్లో సెటిల్ అవ్వచ్చని అని అన్నాడు. నాకు ఆ అబ్బాయిని చూసి చాలా బాధ అనిపించింది. అసలుకి భోజనం చేసాడో లేదో తెలీదు. సికింద్రాబాద్‌లో ట్రైన్ దిగి వచ్చాడంట. వచ్చి ఆడ తిరుగుతా ఉన్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ నగర్ అంటే అంతా అక్కడ ఉంటదనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక పద్ధతి, ఒక ప్రాసెస్‌లో వెళ్ళాలి. నాకు బాధ అనిపించి ముందు రోజు నాకు ఒకటి ఆడిషన్స్‌ది వచ్చింది యాక్టర్స్‌ది. అతని నెంబర్ ఇచ్చి ట్రై చేసుకోమ్మా నీ అదృష్టం అని చెప్పాను. ఇదైతే కరెక్ట్ కాదు. ఎవరికైనా ఒకటే చెప్తున్నా. ఇండస్ట్రీకి రండి, కొత్త వాళ్ళు రండి, తప్పులేదు. కానీ ప్రాపర్ వేలో రండి. లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టుకుంటూ, ఇక్కడ అమాయకంగా వచ్చి ఎవడో ఒకడి చేతిలో చిక్కి మేము మోసపోయి మీకు తెలియకుండే మళ్ళీ మీ లైఫ్ స్పాయిల్ అయ్యి మీ మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడి ఇదంతా కాకుండా ప్రాపర్ వేలో రండి. ఇండస్ట్రీలో ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా వెల్కమ్ ఉంది. అది మన టాలెంట్, మన అదృష్టం. అది నాకు 6 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నా. ఈ 6 ఇయర్స్ నుంచి నాకంతా బాగానే జరుగుతుంది. ప్రాపర్ వేలో వెళ్ళాను, సక్సెస్ఫుల్ అయ్యాను. మీ అందరు కూడా అదే చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ న్యూ కమర్స్. కానీ